హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అయితే గైస్, ఈ వీడియోలో అయితే ఫ్రీ ఫైర్ మోడ్ మెనూ ఎలా క్రియేట్ చేయాలని అయితే చూద్దాం. సో వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం నేనైతే పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తాను. సో ఇది వచ్చి బేసిక్ పార్ట్ అనమాట. సో మనం మోడ్ మెనూ క్రియేషన్ ఎలా చేయాలి, బేసిక్ క్రియేషన్ అయితే ఎలా చేయాలనేది అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ముందుగా మీరైతే ఇక్కడ స్కెచ్వేర్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో నేను వాడేది అయితే క్రాక్డ్ వెర్షన్ అనమాట. సో క్రాక్డ్ వెర్షన్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్ అనేది ఉంటుంది. సో మీరు యాప్ ఓపెన్ చేయగానే ముందుగా మీకు ఇక్కడ చూసుకోవచ్చు పబ్లిష్ టు గూగుల్ ప్లే స్టోర్ అని ఉంటుంది. సో మీరు యాప్స్ కానీ గేమ్స్ కానీ ఏవో ఒకటి చిన్న చిన్న యాప్స్ కానీ క్రియేట్ చేసుకుంటే అక్కడ మీరు ప్లే స్టోర్లో అయితే పబ్లిష్ చేయొచ్చు, మనీ కట్టాల్సి ఉంటుంది. సో పక్కన వచ్చి ట్యూటోరియల్స్ అని ఉంది. సో మీరు ఏమైనా బేసిక్ నేర్చుకోవాలనుకుంటే అక్కడ ట్యూటోరియల్స్ మీద క్లిక్ చేసి వీడియోస్ చూస్తూ బేసిక్స్ అనేది అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి కానీ మీకు యాప్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయ్యే ముందర మీరైతే యాప్కి నేమ్ అనేది అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేను ఫ్రీ ఫైర్ మోడ్ అని పెట్టాను. సో ఆ పక్కన మీరు యాప్ ఐకాన్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో అడ్వాన్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే సో ప్యాకేజ్ నేమ్ అనేది అంటే ప్యాకేజ్ నేమ్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి వెర్షన్ అనేది అయితే మీరు మార్చుకోవచ్చు. సో మార్చుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో నాకు ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ప్లే స్టోర్ నుంచి నార్మల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇన్ని ఆప్షన్స్ ఉండవు. సో ఇది క్రాక్డ్ యాప్ కాబట్టి నాకైతే ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో యాప్ అనేది అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే లింక్ అనేది అయితే కనిపిస్తుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా లైట్ చేయకుండా వెళ్ళిపోదాం ఎలా క్రియేట్ చేయాలనేది. సో ముందుగా ఇక్కడ వి స్క్రోల్ అనేది ఉంటుందా కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో ట్రాక్ చేసి ఇక్కడ తీసుకురాగానే సో విడ్త్ అనేది అయితే 300 పెడుతున్నా. సో నెక్స్ట్ హైట్ మీద క్లిక్ చేసి దీని 300 మీద పెడుతున్నా. సో ఇదేంటంటే ఇక్కడ మనకి వైట్ కలర్ స్పేస్లో ఉంది కదా, సో అక్కడ ఒకసారి ఓకే ఇక్కడ వైట్ కలర్ స్పేస్ అంతా కనిపిస్తుంది కదా, అక్కడైతే గేమ్ రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బాక్స్లా కనిపిస్తుంది, ఆ బాక్స్లో అయితే మనకి మోడ్ మెనూ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు కావాలంటే దాని సైజ్ అనేది అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా అనేది అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ లీనియర్ వి అనేది అయితే కనిపిస్తుంది కదా, దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత సో దాని విడ్త్ అనేది మ్యాథ్ పేరెంట్లోకి పెట్టండి. సో ఇలా వచ్చిన తర్వాత సో మీరు ముందుగా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అయితే చూస్ చేసుకోండి. సో స్టార్టింగ్ మనం స్క్రోల్ వి పెట్టాం కదా, సో ఇక్కడ స్క్రోల్ వి మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్, సో ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ మీద చూస్ చేయండి. అక్కడ చూస్ చేసిన తర్వాత మీకు నచ్చిన కలర్, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్లో క్రియేట్ చేయాలని ఉంటుంది. సో మీకు నచ్చిన డిజైన్లో మీరు క్రియేట్ చేయండి. సో ఇక్కడ నేను శాంపుల్గా స్కై బ్లూ అనేది అయితే పెట్టాను. సో లోపల వచ్చేసి లీనియర్ సౌండ్ కూడా మారుద్దాం బ్యాక్గ్రౌండ్. సో దీన్ని వచ్చేసి అయితే బ్లాక్ అనేది అయితే పెడదాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం లీనియర్ హెచ్ అనేది ఉంది కదా, సో అదైతే మనం డ్రాగ్ చేసి పెడదాం. బాక్సుల కింద వస్తుంది అనమాట లైట్గా. సో ఇది బ్లాక్ వల్ల ఇది కనిపించట్లేదు. కలర్ అయితే లైట్ కలర్ పెడదాం, ఎల్లో పెడదాం, లైట్ ఎల్లో. సో ఇక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా బాక్సెస్ అనేవి. సో అలా మీరు ఎన్ని ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారనుకుంటున్నారో అన్ని ఆప్షన్స్కి సరిపడా ఆ బాక్సెస్ అనేది అయితే తీసుకొచ్చేయండి. సో మీకు బాక్సెస్ అనేవి అయితే స్క్రోల్ అవుతాయి అన్నమాట పైకి కిందకి. ఓకే, మీకు బాక్సెస్ అన్నీ ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు చూసుకోండి ఎన్ని బాక్సెస్ పెట్టుకున్నారనే దాని గురించి. కంటే మీరు ఎక్స్ట్రా ఏమైనా వస్తే రిమూవ్ కూడా చేసేసుకోవచ్చులే. సో ఓకే, నేనైతే బాక్సెస్ అనేవి అయితే ఫిట్ చేసేసాను, నాకు సరిపడా నేను పెట్టాల్సుకున్న ఆప్షన్స్ అన్నీ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మీరు వచ్చేసి ఫస్ట్ బాక్స్లో ఏం చేస్తారంటే ఎడిట్ టెక్స్ట్ వ్యూ మీద డ్రాగ్ చేసి అక్కడ పెట్టండి. సో ఇక్కడ ఏం పెట్టుకుంటారంటే సో మన పేరు అనేది అయితే పెడదాం. అంటే ఇది ఎవరు క్రియేట్ చేశారనే దాని గురించి ఉంటుంది కదా, లాంగ్ అయిపోతుంది. FF mod బైని పెట్టేసి మీ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. సో మీకు ఏదో ఒక ఛానల్ నేమ్ ఉంటుంది కదా, సో ఆ ఛానల్ నేమ్ అనేది అయితే ఇక్కడ టైప్ చేసేయండి. సో టైప్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ స్టైల్ అనేది ఉంటుంది, బాల్ట్, ఇటాలిక్, టెక్స్ట్ సైజ్ అనేది అయితే ఉంటుంది, సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే కలర్ అనేది అయితే మార్చుకోవచ్చు. సో ఇది మన సెంటర్లో రావాలి. సో సెంటర్లో రావాలంటే సో అక్కడ లీనియర్ 8 మీద వచ్చేదాకా ప్రెస్ చేసి గ్రావిటీ అని ఉంటుంది చూడండి గైస్,
గ్రావిటీ. సో గ్రావిటీ మీద క్లిక్ చేయగానే సెంటర్ హారిజాంటల్లో పెట్టగానే మీకైతే సెంటర్లో వచ్చేస్తుంది అనమాట. సో ఓకే, ఇంకా నెక్స్ట్ మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అనేది అయితే మార్చుకోవచ్చు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అనేది అయితే మారుస్తాను నేను. సో ఎల్లోయే కాకుండా గ్రే పెడదాం ఈసారి. సో గ్రే పెట్టగానే చూసుకోవచ్చు అక్కడ డిజైన్ అయితే మీకు బాగుంది. సో ఇక్కడ బ్లాక్ అంటే కలిసిపోయినట్టు ఉంది కాబట్టి వైట్ పెడదాం. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు అక్కడ స్విచ్ అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, స్విచ్ అనేది అయితే తీసుకొచ్చేయండి. సో అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని స్విచ్లు తీసుకొచ్చేయండి. ఓకే, నేనైతే ప్రజెంట్ అయితే 3 పెట్టాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏం బాట్ పెడదాం. సో మనకి ఎటువంటి ఆప్షన్స్ కావాలంటే అటువంటి ఆప్షన్స్ అయితే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏం బాట్ ఇది, ఏం ఇన్ స్కోప్, ఏం స్కోప్, సో చాలా ఉంటాయి కదా మనకి వేరే వేరే మోడ్ మెనూస్లో. మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయో. సో మీకు నచ్చిన ఆప్షన్స్ అన్నీ మీరు అక్కడ ఇచ్చేసుకోండి. సో నేనైతే ఇన్ని ఇచ్చేసుకున్నాను. సో ఇక్కడ ఏం బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీరు అయితే సైజ్ అనేది అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇందాక పైన ఎఫ్ఎఫ్ మోడ్ పైన ఎలా రాసారో సేమ్ అలాగే మీకు నచ్చిన కలర్ అనేది అయితే పెట్టుకోవచ్చు. సో నచ్చిన స్టైల్లో పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అయితే మార్చుకోవచ్చు. సో నేను ఇంకా వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సిటివిటీ అని, స్పీడ్ రన్ అని, ఎయిమ్ ఫోకస్ అని ఒక సీక్ బార్ అయితే ఉంటుంది కదా, దానికోసం మీరు అక్కడ ఒక సీక్ బార్ అనేది అయితే కనిపిస్తుంది. సో దాన్ని డ్రాగ్ చేసి పెట్టి అక్కడ టెక్స్ట్ వ్యూ డ్రాగ్ చేసి పెట్టగానే ఇక్కడ టెక్స్ట్ వ్యూని ఎడిట్ చేసి స్పీడ్ రన్ అనో, హెడ్ షాట్ రేట్ అనో, ఎయిమ్ ఫోకస్ అనో, సో ఏదో ఒకటి తెలుస్తుంది కదా. సో ఆల్రెడీ మోడ్ మెనూస్ ఆడే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఏ ఆప్షన్స్ ఉంటాయి. సో అలా ఫిక్స్ చేసిన తర్వాత సో వాటిని కూడా సేమ్ సైజ్ అండ్ టెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ని అయితే మీకు నచ్చిన కలర్స్లో ఎడిట్ అయితే చేసుకోండి.
గైస్ అయితే నా మోడ్ మెనూ అయితే నేనైతే పర్ఫెక్ట్గా అయితే డిజైన్ చేస్తాను. సో చూసుకోవచ్చు ఇక్కడ రన్ అనే ఆప్షన్ మీద కింద కనిపిస్తుంది. సో దాని మీద రన్ అనేది అయితే క్లిక్ చేస్తే యాప్ అనేది అయితే ఇన్స్టాల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను ఐకాన్ అనేది అయితే ఏం పెట్టలేదు కాబట్టి సో నాకు నార్మల్ ఐకాన్ కింద చూపిస్తుంది. సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఒకసారి యాప్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఫ్రీ ఫైర్ మోడ్ మెనూ సో చూసుకోవచ్చు ఇక్కడ సైజ్ అనేది మన డిజైన్ అనేది ఎంత క్లారిటీ బాగుందనేది. సో ఈ పార్ట్ 1 వీడియోలో బేసిక్ చూసాం. సో ఈ వీడియో కనుక సో కొంచెం సపోర్ట్ ఎక్కువ వస్తే నేను పార్ట్ 2 అనేది అయితే త్వరగా పెడతాను అనమాట. సో పార్ట్ 2 ఏంటంటే సో దీన్ని ఫ్లోటింగ్ విండోస్ కింద ఎలా మార్చాలి అండ్ ఫ్రీ ఫైర్కి ఎలా ఇంజెక్ట్ చేయాలనేది అయితే పెడతా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.